ఇప్పుడు విషయం ఏంది అని అంటే క్లియర్గా అంటే మాదిగలలో ఉన్నటువంటి అంశం ఏంది అని అంటే ఈ ఎక్కువ ఉద్యోగాలన్నీ కూడా అంటే సామాజిక పరంగా లేకపోతే ఆర్థికంగా లేకపోతే రాజకీయంగా కొంచెం ఎస్సీలలో బలంగా ఉన్నది అంటే మాల సామాజిక వర్గం. అన్నీ వాళ్ళే వేసుకొని పోతా ఉన్నారు, వాళ్ళే తింటా ఉన్నారు, వాళ్ళే తాగుతూ ఉన్నారు, వాళ్ళే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, మా కాడికి రాణిస్తలేరు అని అన్నది వాదన. మాలల్లో తప్ప మాదిగలలో ఉద్యోగస్తులు లేరా? ఎక్కువ శాతం మాలలో ఉన్నారు అని అన్నది వాళ్ళ వాదన. ఎక్కువ శాతం అనేది కూడా అధికారికంగా చూపించమనండి అన్న. అంటే జనరల్గా అధికారికంగా చూపించాల్సిన అవసరం ఏమున్నది? నేనేమంటున్నా, ఈ ఇంటర్వ్యూ ద్వారా అయినా సరే నా దగ్గర ఉన్నటువంటి లెక్క, ఎందుకు ఇప్పుడు నువ్వే గూగుల్లో కొట్టు, 2014లో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయిందిగా, 2024 వరకు అంటే మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికంటే ముందు ఎస్సీ కార్పొరేషన్ నిధులు మాలలకి ఎంత మాదిగలకి ఎంత చెందినాయి ఇప్పుడు గూగుల్లో కొట్టి చూడు నువ్వు. లక్షలాదిగా లాభపడ్డది మాదిగలు, వేలాదిల కంటే కొంచెం పైకి పోయిన వాళ్ళు మాత్రమే మాలలు. ఓకే, కార్పొరేషన్ నిధులు అంటే ఒక లెక్క. ఉద్యోగాల విషయంలో వీళ్ళు రిజర్వేషన్లు అడిగేదే వీళ్ళు ఉద్యోగాల అంశాలలో రాజకీయ అంశాలలో దాంట్లో కదా వీళ్ళు అడిగేది. ఉద్యోగాలు రాజకీయాలు. ఇప్పుడు ఏమున్నదో ₹1,00,000 లోను అని అనుకుందామన్నా, ఎన్ని రోజులు వస్తుందన్న ఒక వ్యక్తి తినడానికి ₹1,00,000 అనగా? నేను ఏమంటున్నా, మళ్ళీ చెప్తున్నా, నువ్వు పురోగతి సాధించడంలో మాట్లాడుతుంటే ఆధారాలు లేకుండా మాట్లాడద్దు. అన్న దగ్గర కృష్ణన్న ఏది మాట్లాడినా ఇట్లా పేపర్ తీసి చెప్తాడు, ఏది మాట్లాడినా పేపర్ తీసి చెప్తాడు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక మెమోరాండం పెట్టండి కదా, మీరు మా అందరికంటే పెద్దోడు, మా దాంట్లో ఇప్పుడు మన ఎస్సీలలో 59 కులాలలో ఉద్యమకారుడు అయితే ఆయన గొప్పోడు, దాంట్లో సవాల్ లేదు. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్లను భయపెట్టినటువంటి వ్యక్తిగా ఆయన 100% గౌరవిస్తాం. మీరు రేవంత్ రెడ్డి గారికి ఒక మెమోరాండం పెట్టి తీయండి, మీరు బిల్లు చేయండి, పార్లమెంట్లో కొట్లాడండి. ఈ ఊరికే వీళ్ళకి ఎక్కున్నాయి వాళ్ళకి ఎక్కున్నాయి అంటే ఇద్దరు బతికిరు, గుర్తుపెట్టుకో క్రాంతి. నా దృష్టిలో ఎదిగిన మాలమాదిగలు, ఎదగని మాలమాదిగలు, ఈ ఎదిగిన మాలమాదిగలు ఎవరు కూడా ఈ ఎదగని మాలమాల గురించి మాట్లాడలేరు, పట్టించుకోలేరు. వీళ్ళిద్దరు దుర్మార్గులే నా దృష్టిలో. ఏబిసిడి వర్గీకరణ జరిగితే ఏబిసిడి 2 ఉద్యోగాలు వచ్చినాయి అనుకో, గుర్తుపెట్టుకో. ఏ చదువు లేదు, బీలకు పోయారు, బి దాటితే సీలకు పోతుంది, సి దాటితే డీలకు పోతుంది, డీలో లేకపోతే మళ్ళీ వస్తుంది కదా. ఇప్పుడు ఏలా ఇద్దరికి మాత్రమే ఉద్యోగం వస్తే ఈ కింద వాళ్ళందరూ నష్టపోయినట్ట కదా? ఎందుకు నష్టపోయినట్టు క్రాంతి? ఇప్పుడు నువ్వు ఒక ప్రొఫెసర్ కావాలంటే ఏలా 1,00,000 మంది ఉన్నారు క్రాంతి, 2 ఉద్యోగాలు ఉన్నాయి. కానీ పిహెచ్డీ చేసిన వాళ్ళకి మాత్రమే ఆ ఉద్యోగం వస్తుంది. మరి ఇప్పుడు ఇద్దరు పిహెచ్డీ ఎందుకు చదువుకున్నావు అని చెప్పేసి ఇలా నిందిస్తావా? కింద పైన నిందించాలా? ఒక్కసారి మంచిగా ఆలోచించు నువ్వు. వీళ్ళంతా ఒకటే కుటుంబం, ఇక్కడ కుటుంబాన్ని చూసి ఇవ్వరు ఉద్యోగం, పిహెచ్డీ చేసిన వాడికి మాత్రమే ఉద్యోగం వస్తుంది. అట్లా ఆర్థికంగా సామాజికంగా మాలలు ముందుకు పోవడం వల్ల వాళ్ళకి వచ్చింది. మరి ఇలా మాలలతో పాటు మాదిగలు కూడా ముందుకు పోయిన వాళ్ళు ఉన్నారు కదా. కావాలంటే మనం ఏం చేయాలా? నువ్వు ఏబిసిడి వర్గీకరణలా మానవతావాదివై సంపాదించుకునే వాళ్ళందరూ ఒక కేటగిరీలో, అసలు సంపాదన లేని మాదిగలందరూ ఒక కేటగిరీలో వేస్తే అప్పుడు నిన్ను సమాజం మొత్తం గుండెలో పెట్టుకొని సాదుకుంటుంది. అట్లా కాకుండా పొద్దున్న లేచి నుంచి మాలలు దొంగలు, మాలలు దుర్మార్గులు, మాకేమున్నది క్రాంతి? కిరాయి కార్లో తిరుగుతున్నా నేను నా తాత రిజర్వేషన్ ఉపయోగించుకోలే, నా తండ్రి రిజర్వేషన్ ఉపయోగించుకోలే, నేను రిజర్వేషన్ ఉపయోగించుకోలే, నా పిల్లలకు కూడా రిజర్వేషన్ ఉపయోగిస్తలే. ఎందుకు? ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వాదిగా నాకు కొద్ది గొప్ప ఇంత భూమి ఉన్నది కాబట్టి అది లేని వాడికి ఉపయోగపడాలని చెప్పేసి అది చేసిన. ఇలా నా పేరు మీద తుమ్మల రాజేష్ అని కొట్టమని చెప్పు, నేను ఏ ప్రభుత్వం లోన్ తీసుకోలేదు, ఏమి చేయలేదు. అట్లా నాలంటి వాళ్ళు చాలామంది మాదిగలలో ఉన్నారు, మాలలలో ఉన్నారు. ఇప్పటికీ అసలు ఈ సమాజానికి రిజర్వేషన్ అంటే ఏందో తెలియదు. ఇది కదా చేయాల్సింది కృష్ణ. రైట్. మీరు చెప్పండి, నిజంగా ఏబిసిడి వర్గీకరణ జరిగితే మరి మాలలు అంటే చైతన్యం మీకు అవగాహన ఉన్నది, ఓకే ఒప్పుకుందాం. కానీ చైతన్యం లేని మాలలు ఇప్పుడు ఇవాళ అపోనెంట్ మాదిగలకు అయిపోయారు, మాదిగలకు ఆపోజిట్ అయిపోయారు. అవును, అందుకే నేను ఈరోజు మాలవాదం ఎత్తుకోవడానికి గల కారణం కూడా అదే. వర్గీకరణను వ్యతిరేకిస్తే మాదిగల మధ్య యుద్ధం జరుగుతుంది. వర్గీకరణను వ్యతిరేకించద్దు, రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ జరగాలని మాలలు కోరుకోవాలా. అందుకే ఒక మాల బిడ్డగా ఆ స్టేజ్ మీదకి ఎక్కి నేను మాట్లాడితే వెనకాల ఉన్నటువంటి మాల సామాజిక వర్గం నాయకులు కూడా పరిశీలన ఏంద్రాయుడు వర్గీకరణ వ్యతిరేకించకుండా రాజ్యాంగబద్ధమైన వర్గీకరణ జరగాలంటున్నాడు. వర్గీకరణ అంటే వీళ్ళకి కూడా అవగాహన లేదు, ఇది ఒప్పుకోవాల్సిన సత్యం. మాల నాయకులలో చాలా మందికి కూడా బాబాసాహెబ్ అబ్సల్యూట్లీ తప్పుగా ఒప్పుకోవడమే అంబేద్కరిజము. రైట్. మొన్న సభ మొత్తం నిర్వహించింది మొత్తం వివేక్ గారు. తప్పు వివేక్ గారు కాదు, వివేకన్ననే కాదు, వివేకన్న భాగస్వామ్యం, కానీ వివేకన్న ఒక్కడే కాదు. ఈ పొరపాటు మనల్ని బయటపడాలి. కేఆర్ నాగరాజ్ సార్, వివేకన్న
చాలా మాల సంఘాలు, ప్రజా సంఘాలు, అన్ని రకాల కాంట్రిబ్యూషన్ ఉంది దాంట్లో. బాగా డబ్బులు పెట్టి కావాలని మాలను రెచ్చగొట్టే ప్రయత్నం వివేక్ చేసిండు అని అన్నది ప్రధానమైనటువంటి వాదన. ఆయన రెచ్చగొట్టిన దాంట్లో 4 మాటలు చెప్పండి కొంచెం. ఆడ అందరిని పోగు చేసి అంటే తొక్కుతాం, ఇట్లా చేస్తాం, తిప్పుతాము, అవన్నీ అంశాలు కూడా. వివేకన్న మాట్లాడుతూ చూడు క్రాంతి, ఏ వక్త మాట్లాడిన మాటకు ఆ వక్త మాత్రమే రెస్పాన్సిబిలిటీ. వివేకన్న మాట్లాడుతూ ఏమన్నాడు, అంబేద్కర్ గారి మీద అపవాదులు వేస్తే, అంబేద్కర్ వాదానికి అపకీర్తి కలిగిస్తే, అంబేద్కర్ గారిని ఒక కులానికి అంకితం చేస్తే ఖబర్దార్ అన్నాడు. అంతకుమించి ఏం మాట్లాడలేడు ఆయన. ఆయన ఒక పొలిటీషియన్, ఆయనకు చాలా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, ఆ విషయం మీకు తెలుసు. నేను మాట్లాడిన మనువాదుల సంకనెక్కింది ఎవరు, భారత రాజ్యాంగం కోసం పోరాడుతుంది ఎవరు, మనువాదుల బూట్లు నాకుతున్నది ఎవరు అని చెప్పి నేను మాట్లాడిన. 100% మాట్లాడతా. తప్పు ఎవరు చేసినా ప్రశ్నించమని నేను